హలో, నేను మాట్లాడేది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే విషయం జగన్ గారి రెంటపాళ్ళ పర్యటన గురించి మాట్లాడుతున్నాను. ఈ నెల జూన్ 18న పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకుడు కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారు మరణించిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం కొరకు, తర్వాత ఆయన విగ్రహాన్ని ఆ గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం కొరకు జగన్ గారు 18వ తారీఖున పర్యటన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మరి ప్రభుత్వం వారు కానీ పోలీసుల వారు కానీ ఒక కాన్వాయ్తో పాటు 3 కార్లు 100 మందికే మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, మరి జగన్ గారి కార్యక్రమానికి బయలుదేరిన దగ్గర నుంచి వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆయన్ని అనుసరించారు. అంటే చాలామంది ప్రజలు పోగయ్యారు. ఆ విధంగా జగన్ గారు రెంటపాలెం గ్రామం చేరుకునే లోపు వేలాది మంది ప్రజలు అదుపు చేయలేనంత మంది ప్రజలు అయ్యారు కనుక మరి ప్రజలందరూ రెంటపాలెం వేలాదిగా చేరుకున్నారు. మరి ఆ వేలాది మంది ప్రజల మధ్య జగన్ గారు రెంటపాలెంలో మా నాగమల్లేశ్వరరావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామంలో ఆయన నాగమల్లేశ్వరరావు గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగిందన్నమాట. అందరూ అంటే వేలాది మంది ప్రజల మధ్య ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. జగన్ గారు నాగమల్లేశ్వరరావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మరి ఈ సందర్భంగా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. ఎలాగంటే, మరి జగన్ గారి పర్యటన బిగిన్ అయిన దగ్గర నుంచి రెంటపాలెం గ్రామం వెళ్ళే లోపు మరి సత్తెనపల్లిలో ఒక దురదృష్ట సంఘటన ఏంటంటే, పి విజయసాయిరెడ్డి అనే యువకుడు మరి జగన్ గారి పర్యటన సందర్భంగా సంతోషంగా డాన్స్ చేస్తూ మరి గుండెపోటుతో మరణించారు. తర్వాత మరి గుంటూరు జిల్లా ఏటుకూరు దగ్గర జాయితీర రహదారి పైన ప్రైవేట్ కారు ఢీకొని సీలి లింగయ్య అనే వ్యక్తి కూడా మరణించారు. మరి ఆయన మరి ఈయన వయసు ఏంటంటే 53 సంవత్సరాలు. ఈ ఇద్దరు మరణించిన కార్యకర్తల కొరకు వైఎస్ఆర్సీపీ నాయకులు తలా ఒక 10 లక్షలు సహాయం ప్రకటించారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అందరికీ థ్యాంక్స్. అయితే నేను మాట్లాడితే డిఎంఆర్ నాకు నా ఛానల్కి మద్దతు ప్రకటిస్తారని, తర్వాత లైక్ చేస్తారని, గంట సింబల్ నొక్కుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇట్లు మీ డిఎంఆర్.